నేను ఐప్యాడ్ తీసుకున్నా. అంటే ఇప్పుడే తీసుకోలేదు, తీసుకున్న ఒక 10-15 డేస్ అవుతుంది. ఏం చేస్తున్నారు మీరందరూ? నేనైతే ఈరోజు ఒక మంచి వ్లాగ్ ప్లాన్ చేశాను. అదేంటంటే ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన రోజు నా లైఫ్ ఎంత హెక్టిక్గా ఉంటుంది అంటే, మరి కుక్ చేసుకొని నేనే అదే వర్క్ చేసుకొని అని చేయాలి కదా, అస్సలు ఖాళీ ఉండదన్నమాట. సో అందుకే వ్లాగ్ చేద్దాము అని చెప్పి నాకు ఐడియా వచ్చింది ఈరోజు. సో ఈరోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ వ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. నేను లేచి జస్ట్ హాఫ్ అన్ అవర్ అలా అయింది అంతే. సో ఈరోజు మొత్తం మీరు నాతో పాటు నేను ఏం చేస్తున్నానో చూడండి. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ టు మై వరల్డ్. ఈరోజు అసలు నేను ఒకటి అనుకుంటే ఒకటి అయిందనమాట. నేను ఈరోజు యాక్చువల్లీ ఆఫీస్కి వెళ్ళలేదు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నా. బట్ ఎందుకు అలా మార్నింగ్ లాగిన్ అయిన వెంటనే నాకు ఆ ల్యాప్టాప్ని చూసి, మెయిల్స్ చూసి, టీమ్స్లో మెసేజెస్ చూసి అస్సలు వర్క్ చేయాలనిపించలేదు నాకు ఈరోజు. అందుకే మా మేనేజర్కి ఏదో చెప్పేసి లీవ్ తీసుకున్నాను అనమాట. మా మేనేజర్ మాత్రం వీడియో చూడకూడదు, చూస్తే నా పని అంతే అయిపోతుంది. సో యా, అది వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో కాస్త ఇలా ఏంటది ఏమంటారు ఏమో గుర్తొచ్చింది, ఫేక్ సిక్ లీవ్. అలా వర్క్ ఫ్రమ్ హోమ్ వీడియో కాస్త ఫేక్ సిక్ లీవ్ వీడియో అయింది. సో యా, అది ఈరోజు నేను ఏం చేస్తానో మీతో చూపిద్దాం అనుకుంటున్నా. అసలు యాక్చువల్లీ ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ చేసుకుంటే ఎంత హెక్టిక్గా ఉంటుంది, కుక్ చేసుకొని అండ్ దెన్ వర్క్ చేసుకొని అలా చూపిద్దాం అనుకున్నా, కానీ ఏదో అయింది ఏదో అనుకుంటే. సో యా, బట్ స్టిల్ ఈరోజు నేను వ్లాగ్ చేద్దామని ఫిక్స్ అయ్యా కాబట్టి చేస్తా, మీరు కూడా చూడండి. అండ్ ఇందాక నా వీడియో చూసి చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు, ఏంటి ఇంట్లో ఉండి కూడా లిప్స్టిక్ వేసుకొని రెడీ అయింది అని. ఇంట్లో ఉంటున్నందుకు కాదు, నాకు చిన్న పని ఉంది, గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ఎలానో ఈరోజు ఇంట్లోనే ఉంటాం కదా, నార్మల్గా ఆఫీస్కి వెళ్తే ఇంకా వేరే పని ఏం చేయడానికి అవ్వదని చెప్పి ఇలా ఇంట్లో ఉన్న టైంలోనే ఇలాంటి పనులన్నీ చేసుకుంటాం. సో అందుకు బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను అనమాట. మీరు కూడా నాతో పాటు రత్నదీప్కి రండి, నేను ఏం గ్రాసరీ షాపింగ్ చేస్తానో చూడండి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అసలు ఈ రూట్ గురించి ఏం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఎవ్రీ వీకెండ్ అటువైపు వెళ్ళే వాళ్ళు పక్కా మినిమం 1 or 2 hours అయినా ట్రాఫిక్ అక్కడ ఉండిపోతారు. ఎస్, మీరు అనుకున్నదే సరిగ్గానే గెస్ చేశారు, మన ఏఎంబి రోడ్ అనమాట. ఇంకా అలా రత్నదీప్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా గ్రాసరీస్ తీసుకొని వెళ్ళిపోవాలి, ఎందుకంటే వర్షం పడేలా ఉంది క్లైమేట్. సో మళ్ళీ తడిచిపోతాం. నేను వెళ్ళి అలా చాలా కాన్ఫిడెంట్గా వెజిటేబుల్స్ వైపు ఎలా తీసుకుందామని, కానీ తర్వాత గుర్తొచ్చింది మార్కెట్ ఉంటుంది ఈరోజు అని. ఇంకా కావాల్సినవేవో కొన్ని గ్రాసరీస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి దారిలో వెళ్తుంటే నాకు ఒక పానీపూరి బండి కనిపించింది అనమాట. ఇంకా మనకి పానీపూరి బండి కనిపించిన తర్వాత కూడా ఆగకపోతే ఎలా బాగోదు కదా. సో ఎప్పుడు రొటీన్గా తినకుండా నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకున్నా. అంటే 30 secondsలో నేను ఎన్ని పానీపూరీస్ తినగలను అని. ఎక్కువ తిందాం అనుకున్నా, కానీ నార్మల్గా అయితే బాగానే తినేయచ్చు, కానీ ఇలా ఏమన్నా ఛాలెంజెస్ చేసినప్పుడే కదా మనకి కొంచెం కంగారు వచ్చేస్తుంది. ఆ కంగారులో నేను ఏం చేశానంటే, సరే నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి నేను ఏం చేశాను. సర్లేండి నేనే చెప్పేస్తా. అసలు యాక్చువల్లీ వాడు 2 పానీపూరీస్ ఒకసారి ఇచ్చేస్తే నేను దాంతో ఒక టవర్ బిల్డ్ చేద్దాం అనుకున్నా. కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యి అది కాస్త అలా పడిపోయిందనమాట. యా, ఐఎమ్ దట్ క్లమ్జీ ఫ్రెండ్ యూ ఆల్ గోనా హ్యావ్. ఏంటండి మీరు రోజు ఆఫీస్కి వెళ్ళి కూడా ఆఫీస్ బిల్డింగే చూపిస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఇది తప్పదా అనుకుంటున్నారా? అంటే ఇంటికి వెళ్ళే దారిలో కనిపించింది, అందుకే షూట్ చేశా. ఈరోజు నేను బయటకు వెళ్ళి ఒక కొత్త విషయం నేర్చుకున్నాను. అంటే ఇప్పుడే రత్నదీప్కి వెళ్ళి వచ్చాను కదా, సో ఒక కొత్త విషయం తెలుసుకున్నా. ఏంటంటే ఇంట్లో ఉంటే ఆఫీస్కి వెళ్తే అసలు తెలియట్లేదు, చాలా చల్లగా ఉంది, వింటర్ స్టార్ట్ అయిపోయింది అనుకుని ఇమాజినేషన్లో ఉన్నాను, కానీ చాలా ఎండగా ఉంది బయట మాత్రం. అండ్ మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ నేను ఐప్యాడ్ తీసుకున్నా. అంటే ఇప్పుడే తీసుకోలేదు, తీసుకున్న ఒక 10-15 డేస్ అవుతుంది. మీరు నా అదేం వీడియో, బెనిఫిట్స్ అండ్ బోనసెస్ ఐ గెస్
ఆ వీడియోని అనుకుంటే దానిలో చెప్పాను కదా మాకు ఎవ్రీ ఇయర్ బోనస్ ఇస్తారు అని చెప్పి. సో అలా ఇయర్ ఇచ్చిన బోనస్తో నేను ఐప్యాడ్ తీసుకున్నా. ఎడిటింగ్ అది కొంచెం ఈజీగా ఉంటుంది కదా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్కి కొంచెం పెద్ద స్క్రీన్ అయితే అని తీసుకున్నా అనమాట. ఇది 10th జెన్. స్క్రీన్ కూడా చాలా పెద్దగా ఉంది. 9th జెన్ చూశాను కానీ కొంచెం స్క్రీన్ చిన్నది అనిపించింది. అండ్ ఆల్సో ఇది కొంచెం బాగుంది. అండ్ ఇది సిల్వర్ కలర్, మీకు కనిపిస్తుందా? ఇది ఇది దీనివల్ల అలా అనిపిస్తుంది కానీ సిల్వర్ కలర్. సో నేను ఇప్పుడు వీడియోస్ అన్నీ దీనిలోనే ఎడిట్ చేస్తున్నాను అనమాట. యా, చూస్తారా? అండ్ దీని లోపల ఇది మా తమ్ముడు, అంటే వాడిని మేము అప్పుడే అడాప్ట్ చేసుకున్నాం అనమాట ఆ రోజే. సో గుర్తుండిపోవాలి, ఆ రోజే వాడి బర్త్డే చేద్దామని చెప్పి ఆ రోజు బర్త్డే చేశారు వాడికి. సో ఆ రోజు తీసిన పిక్ అనమాట ఇది. ఇది నేను ఎలానో ఆఫీస్లో బుక్స్ తీసుకున్నా, ఎక్కడ బుక్స్ తీసుకున్నా అసలు చదవట్లేదు, అలా ఉండిపోతుందని చెప్పి ఇదైతే నా దగ్గరే ఉంటుంది కదా, ఎన్ని డేస్ అయినా ఎవరికి ఇవ్వక్కర్లేదు అని కిండల్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట యాక్చువల్లీ. సో దీనిలో మొన్నే భగవద్గీత ఈ బుక్ కనిపిస్తుందా? సో ఈ బుక్ డౌన్లోడ్ చేసుకున్నా చదువుదామని. ఒక 3 పేజెస్ చదివా, కానీ తర్వాత మళ్ళీ నాకు అసలు టైం ఎక్కడ కుదరలేదు. మిగిలింది కూడా చదవాలి, నాకు తెలీదు. చూస్తే 1400 పేజెస్ ఉంది బుక్లో. మరి నేను ఇది ఎప్పుడు కంప్లీట్ చేస్తాను నాకు తెలీదు. చూద్దాం. నేను మీకు అప్పుడప్పుడు ఇలా ఏమైనా వ్లాగ్స్ చేస్తే అందులో అప్డేట్ ఇస్తూ ఉంటా. మీరు ఎప్పుడైనా చదివారా భగవద్గీత? ఒకవేళ చదివితే నా కింద కమెంట్ చేయండి ఎవరెవరు చదివారో అని. అండ్ ఫుల్ బుక్ కూడా ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారో కూడా నాకు చెప్పండి. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది కదా డైలీ చదివితే అసలు ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది ఏంటి అని. అలా ఇందాక నేను రత్నదీప్కి వెళ్ళాను కదా, అక్కడ ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి కనిపిస్తుందా? సూప్, నార్ సూప్ తీసుకున్నా. సో తీసుకున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానో, ఎప్పుడెప్పుడు ఈ సూప్ తాగుతానా అని ఉన్నా. అందుకే వచ్చిన వెంటనే ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చేసుకుందాం. మీకు తెలిసి సూప్ ఎలా చేయాలో, ఏం లేదు, జస్ట్ వాటర్లో దీనిలో ఉన్నది వేసేయడమే. సో ఇది వేసేసి అప్పుడు మిమ్మల్ని కలుస్తాం మళ్ళీ. సో ఇప్పుడు నేను ఇది ఒక ప్యాకెట్ చేసుకుంటున్నాను అనమాట. దీని మీద 150 ml ఆఫ్ హాట్ వాటర్ అని ఉంది, కానీ మరి ఇది ఎంత ఎంఎల్ నాకు తెలీదు. ఈ ఒక్క గ్లాస్ సరిపోతుందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ వాటర్ హీట్ చేసి అప్పుడు ఇది వేద్దాం. యాక్చువల్లీ నేను ఇక్కడ చూపించేదాన్ని, కానీ స్టవ్ చాలా వర్స్ట్గా ఉంది, అందుకే మళ్ళీ తిట్టుకుంటారని చెప్పి చూపించట్లేదు. ఈరోజు మన ఛానల్లో మీరందరూ ఒక కొత్త రెసిపీ నేర్చుకోబోతున్నారు. అదేంటంటే నార్ సూప్ చేయడం. కొంచెం ఓవర్ అయింది కదా, యా, బట్ స్టిల్ ఇది కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాను అనమాట. ఏం లేదు, జస్ట్ హాట్ వాటర్లో ఇలా వాళ్ళు ఇచ్చిన ఆ ప్యాక్లో ఉన్న మిక్స్ వేసేసి, హాట్ వాటర్ అంటే ఇందాక నేను చూపించా కదా బబుల్స్ వచ్చేలా, అలా హాట్ వాటర్ అనమాట. అలాంటి హాట్ వాటర్లో ఇలా మిక్స్ చేస్తే అది ఇలా అవుతుంది. జస్ట్ ఒక 2 minutesలోనే అయిపోయింది. మ్యాగీ 2 minutes అంటారు కానీ కాదు, మ్యాగీ కన్నా ఫాస్ట్గా ఇది అయిపోయింది. చూసారు కదా, అలా మన సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి తీసుకొని చూపిస్తాను. ఇది కాఫీ కాదు, సూప్. నాకు ఇది నా ఫేవరెట్ కప్ అనమాట, అందుకే దీనిలోకి తీసా. బాగుంది. నేను ఇక్కడ సూప్ తాగుతూ ఏం చేస్తున్నా అంటే, మీరు నా ప్రీవియస్ వీడియోకి చూపించిన లవ్ అంతా చూస్తున్నా అనమాట. అసలు ఎన్ని కమెంట్స్ చేశారండి బాబు, చాలా 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 థ్యాంక్స్. నా వీడియోస్ అన్నీ చూసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ కూడా చేస్తున్నందుకు. అసలు చూసారా ఎంతమంది కమెంట్స్ చేస్తున్నారో? థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను షూట్ చేస్తాను. నేను చాలా రిగ్రెట్ అవుతున్నా ఈరోజు లీవ్ పెట్టినందుకు, ఎందుకంటే నాకు అసలు టైం పాస్ అవ్వట్లేదు ఏం చేయాలని. సో అందుకే అసలు యాక్చువల్లీ ఇక్కడ మాకు వెన్స్డే రోజు మార్కెట్ ఉంటుందన్నమాట. సో టైం కూడా 8 అవుతుంది, కరెక్ట్గా 7:50.
సో అదే మార్కెట్‌కి వెళ్దామా, వెజిటబుల్స్ ఆర్ ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నా. కాకపోతే ఇంకా 8 అయిపోయింది కదా! వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా అనమాట. చూద్దాం, వెళ్తే కొంచెం టైమ్ పాస్ అన్నా అయితది కదా! లెట్స్ గో టు ద మార్కెట్. అలా మీరొక్కరే వెళ్తున్నప్పుడు మీకిలాంటి సౌండ్స్ వినిపిస్తే ఏం చేస్తారు? నేనైతే పారిపోతా. అండ్ నేను చాలా కాన్ఫిడెంట్‌గా అంత నైట్ అయింది కదా! ఎవరు ఉండరులే, ఫాస్ట్‌గా తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ చూడండి అసలు ఎంతమందున్నారో. హే! థ్యాంక్ యూ సో మచ్ నా వ్లాగ్ ఇక్కడి వరకు చూసినందుకు. ఆహ్, నేను మార్కెట్ నుంచి వచ్చి ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను. అందుకే ఇంకా ఫ్రెష్ అయ్యి వెంటనే డిన్నర్ కూడా చేసేసి ఇప్పుడొచ్చాననమాట మీతో మాట్లాడదామని. సో టైం ఇప్పుడు యాహ్! 10:07 అయింది. ఇంక నేను ఈరోజు త్వరగా పడుకొని పోదాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈరోజు కూడా లాగిన్ అవ్వలే కదా! సో ఈరోజు వర్క్, రేపు వర్క్ కలిపి నేను రేపే చేసుకోవాలి. సో టుమారో విల్ బి మై లాంగ్ డే. అందుకే ఇంకా కొంచెం త్వరగా పడుకుంటే కొంచెం మార్నింగ్ త్వరగా లేచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు అని. సో ఇంకా నేను ఇప్పుడు ఏమైనా మూవీ చూసుకుంటే అలా పడుకొని పోతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఫుల్గా చూసినందుకు. అండ్ ఆల్సో ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.